సో, మనం ముందుగా సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకుందామండి. మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవ్వదు. మీరు ఫాస్ట్‌గా పెట్టుకొనైనా చూడండి. 2x పెట్టుకొనైనా చూడండి. మనం ఇక డైరెక్ట్ సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేరీస్ బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ రీజియన్ అనమాట. మీ రీజియన్‌ని, కంపెనీని బట్టి ఉంటుంది మీ సాలరీ వచ్చేసి. మనం మీరు వర్క్ చేయబోయే కంపెనీ నేమ్ వచ్చేసి క్రాడ్జిన్ అనమాట. క్రాడ్జిన్ కంపెనీలో మీకు సాలరీ రేంజ్ వచ్చేసి $10 to $20 పర్ అవర్ ఉంటుంది మీకు. అంటే అరౌండ్ ఇండియన్ రూపీస్‌లో చూసుకున్నట్లయితే ₹800 ఉంటుందనమాట. ₹800-900 ఉంటుంది మీకు. సమ్ ప్రాజెక్ట్స్ ఆఫర్ ఫిక్స్డ్ పేమెంట్స్ పర్ టాస్క్ అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం మీకు ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లాగా ఉంటుంది. ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి మీకు. యూ కెన్ చూజ్ యువర్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండి. మీరు అవర్స్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా నో స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ డిగ్రీ రిక్వైర్డ్ అండి. మీకు ఎలాంటి డిగ్రీ కూడా అవసరం లేదు. బెనిఫిట్స్‌లో చూసుకున్నట్లయితే ఆపర్చునిటీ టు వర్క్ విత్ గ్లోబల్ కంపెనీస్ అండి. మీకు గ్లోబల్ కంపెనీస్‌లో వర్క్ చేయడానికి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకా గెయిన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ ఎవాల్యుయేషన్ అనమాట. మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది పెంచుకోవచ్చు మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో, ఇంకా కంటెంట్ ఎవాల్యుయేషన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కన్క్లూజన్ చూసుకుందామండి ఈ జాబ్‌కి. ఏ సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ జాబ్ ఈజ్ ఏ ఐడియల్ ఫర్ దోస్ హూ ఎంజాయ్ వర్కింగ్ విత్ సోషల్ మీడియా అండ్ వాంట్ ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్ అండి. మీరు మీరు ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఫ్లెక్సిబుల్ అవర్స్‌లో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ జాబ్ అని చెప్తున్నారు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ అండి ఈ జాబ్. ఇట్ రిక్వైర్స్ అటెన్షన్ టు డీటెయిల్ అండి, అనలిటికల్ స్కిల్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ ట్రెండ్స్ అనమాట. మీకు స్కిల్స్ అనేవి ఇలా ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అండర్‌స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఇఫ్ యూ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఇట్ కెన్ బి గ్రేట్ వే టు ఎర్న్ మనీ వైల్ కాంట్రిబ్యూటింగ్ టు సోషల్ మీడియా ఇంప్రూవ్‌మెంట్స్ అనమాట. సో, ముందుగా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం వీడియో మొత్తం చూడండి. 2x పెట్టుకొనైనా చూడండి ఫాస్ట్ అనేది. మీరు డైరెక్ట్ అప్లై చేసుకున్నారంటే మీకు అర్థం అవ్వదు. మీరు బ్యాక్ వస్తే మళ్ళీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయండి. కాబట్టి 2x పెట్టుకొనైనా వీడియోని మొత్తం చూడండి ఫాస్ట్‌గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ ఇంగ్లీష్ ఇండియా అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు. ఇంకా అబౌట్ ద జాబ్ చూసుకున్నట్లయితే ఏ సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ అసెసింగ్ సోషల్ మీడియా కంటెంట్ ఎన్ష్యూరింగ్ ఇట్స్ రిలవెన్స్ అండి. రిలవెన్స్, అక్యురసీ అండ్ క్వాలిటీ అనమాట. ఇంకా కంపెనీస్ హైర్ ఎవాల్యుయేటర్స్ టు ఇంప్రూవ్ ఆల్గోరిథమ్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ అనమాట. మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో యూజర్స్ అనేవాళ్ళు ఎలా చూస్తున్నారు వీడియోస్, ఏ విధంగా వాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది మీరు చెక్ చేస్తుండాలనమాట. ఏ టైంలో చూస్తున్నారు, ఏ పార్ట్ బాగా చూస్తున్నారు అనేది మీరు చెక్ చేస్తుండాలనమాట. అదే అనమాట ఆల్గోరిథం అంటే. ఇంకా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందండి మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఇంకా వాట్ యూ విల్ డూ అని అంటే ఎవాల్యుయేట్ సోషల్ మీడియా యాడ్స్, పోస్ట్ అండ్ సెర్చ్ రిజల్ట్స్ ఫర్ రిలవెన్స్ అండ్ క్వాలిటీ అనమాట. మీరు సోషల్ మీడియా యాడ్స్‌ని గానీ, పోస్ట్‌లని గానీ సెర్చ్ చేసి రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉండాలనమాట. ఇంకా ప్రొవైడ్ ఫీడ్‌బ్యాక్ ఆన్ కంటెంట్ అక్యురసీ అండ్ ఎంగేజ్‌మెంట్ అనమాట. అసెస్ ట్రెండ్స్ అండ్ రికమెండెడ్ ఇంప్రూవ్‌మెంట్స్ ఫర్ బెటర్ యూజర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇంకా ఎన్ష్యూర్ కంటెంట్ అలైన్స్ విత్ ప్లాట్‌ఫార్మ్ గైడ్‌లైన్స్ అండి. మీరు ప్లాట్‌ఫార్మ్ యొక్క గైడ్‌లైన్స్ అనేవి చూసుకుంటూ ఉండాలనమాట. వర్క్ రిమోట్‌లీ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ముందుగా ఎవాల్యుయేటర్ అనంటే ఏంటి? ఎవాల్యుయేట్ అంటే ఏంటి అనంటే మీరు ఏదైనా పోస్ట్‌కి గానీ, వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండాలనమాట యూజర్స్‌కి. యూజర్స్‌కి గానీ ఇలా మీరు సజెస్ట్ చేస్తూ ఉండాలి. సరి చేస్తూ ఉండాలనమాట. పోస్ట్‌లని గానీ, యాడ్స్‌ని గానీ, ఇంకా రీసెర్చ్ రిజల్ట్ యొక్క కానీ, క్వాలిటీని గానీ మీరు సరి చేస్తూ ఉండాలనమాట. ఎవాల్యుయేటర్ అనే అర్థం అది మీరు సరి చేయడం అన్నమాట. ఇంకా రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అండి. మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. ఇంకా గుడ్ రైటింగ్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. ఇంకా ఎబిలిటీ టు ఫాలో గైడ్‌లైన్స్ అండ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఫీడ్‌బ్యాక్ అండి. మీరు గైడ్‌లైన్స్ అనేవి ఫాలో అవ్వడానికి ఉండాలనమాట. ఇంకా ఫీడ్‌బ్యాక్ అనేది మీరు డీటెయిల్డ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బేసిక్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి మీకు. బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది రీసెర్చ్ చేయడంలో.
ఇంకా ఏ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది మీకు. సమ్ రోల్స్ మే రిక్వైర్ ఫ్లూయెన్సీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి. కొన్ని రోల్స్‌లో మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ రావాల్సి ఉంటుందనమాట. మీరు చేయగలరు అంటే పెట్టుకోవచ్చు. మీకు ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఆప్షన్ ఉంటుంది మీకు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే అనలైజ్ అండ్ రేట్ సోషల్ మీడియా కంటెంట్ బేస్డ్ సెట్ క్రైటీరియా అనమాట. ఐడెంటిఫై అండ్ రిపోర్ట్ ఇన్‌అప్రోప్రియేట్ ఆర్ మిస్‌లీడింగ్ కంటెంట్ అండి. మీరు ఐడెంటిఫై చేస్తుండాలి. మిస్‌లీడింగ్ కంటెంట్ ఏమైనా మీకు ప్రైవసీ పాలిసీస్‌కి గైడ్‌లైన్స్ ప్రకారం ఔట్ ఆఫ్ ఉంటే మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఏమైనా ఫ్రాడ్ ఉంటే అలాంటివి. ఇంకా హెల్ప్ ఇంప్రూవ్ ఏఐ ఆల్గోరిథమ్స్ బై రివ్యూయింగ్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అనమాట. ఇంకా మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఫాలో కంపెనీ పాలసీస్ అనమాట. ఇంకా సాలరీ సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. క్రాడ్‌జెన్ కంపెనీ నుంచి సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది మీకు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏఐ ట్రైనర్స్, ఇంకా డొమైన్ ఎక్స్పర్ట్స్, సోషల్ మీడియా ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ బేస్డ్ అయినా చేసుకోవచ్చు మీరు. రిమోట్ లాగా కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా! అప్లికేషన్ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే రిస్యూమ్ ఆర్ సీవీ దగ్గర ఇక్కడ అటాచ్ రిస్యూమ్ ఆర్ సీవీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. స్కిల్స్ నేను చెప్పాను కదా! ఆ స్కిల్స్ మీకు ఏమైనా రిలేటెడ్ ఉంటే ఆ స్కిల్స్ అనేవి పెట్టుకోండి. రెస్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న రెస్యూమే ఇవ్వండి ఖచ్చితంగా. ఇచ్చిన తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి మీది. కరెక్ట్‌గా ఇవ్వండి. ఇంకా ఈమెయిల్ అడ్రెస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. మీరు మెయిల్ అనేది కరెక్ట్‌గా ఇస్తేనే మీకు మెయిల్‌లో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. మీకు ఏ అప్డేట్ అయినా మెయిల్‌లో వస్తూ ఉంటుందనమాట. ఇంకా ఫోన్ అని ఉంది కదా! మొబైల్ నంబర్ మీరు ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చండి. అంటే ఇక్కడ రెడ్ కలర్‌లో మీకు స్టార్ గుర్తుంది కదా! ఆ స్టార్ గుర్తున్నవే మీకు ఇంపార్టెంట్. మిగతావన్నీ మీరు స్కిప్ చేయొచ్చనమాట. కరెంట్ లొకేషన్ కూడా స్కిప్ చేయొచ్చు మీరు. ఒకవేళ ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు. ఇంకా కరెంట్ కంపెనీ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా లింక్స్ అని ఉన్నాయి కదా! లింక్డ్ఇన్ యూఆర్ఎల్ వీటికి కూడా ఆప్షనల్ అండి. ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఉంటే ఇవ్వచ్చు మీరు. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. మనకి ఇవి మ్యాండేటరీ అనమాట. అప్లికేషన్ క్వెషన్స్ చూడండి ఇక్కడ. ఇన్ విచ్ కంట్రీ వేర్ యూ బోర్న్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇన్ విచ్ కంట్రీ ఆర్ యూ కరెంట్‌లీ రిసైడింగ్ అని ఉంది ఇక్కడ. ఇండియా అని పెట్టుకోండి మీరు. వేరే కంట్రీ వాళ్ళైతే ఆ కంట్రీ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ విచ్ యూఎస్ స్టేట్ ఆర్ కరెంట్‌లీ రిసైడింగ్ ఇఫ్ అప్లికబుల్ అని అన్నారు. ఎన్ఏ పెట్టుకోండి మనం బెటర్. ఇంకా ప్రైమరీ లాంగ్వేజ్ స్పోకెన్ అని ఉంది ఇక్కడ. మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు అని పెట్టుకోండి. ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంగ్లీష్ అయినా పెట్టుకోండి. తెలుగు అయినా పెట్టుకోండి. అది మీ చాయిస్. అంటే మీ ప్రైమరీ లాంగ్వేజ్ అనమాట ఇది. మీరు పెట్టుకోండి లాంగ్వేజ్. అడిషనల్ లాంగ్వేజ్ అండి. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చనమాట. ఇది కంపల్సరీ మీకు ఇంగ్లీషే పెట్టుకోవడం బెటర్ అండి. ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసి. మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు, అర్థం చేసుకోవడం రాని వాళ్ళు మీరు తెలుగు అయినా పెట్టుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది ఇక్కడ. ఎడ్యుకేషనల్ లెవెల్. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి మీకు. బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అని ఉంది. అసోసియేట్ డిగ్రీ ఇలా ఉంది మీకు. వొకేషనల్ టెక్నికల్ సెకండరీ అని ఉంది ఇక్కడ. ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇవ్వచ్చు మీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉంది. ఇవ్వండి మీరు. ఇంకా డిజైర్డ్ పే రేట్ అని ఉంది. యూఎస్‌డి అని పెట్టుకుంటే మీకు ఇలా ఉంటుందన్నమాట. డాలర్స్‌లో ఉంటుంది ఇక్కడ. మీరు ఎంత డిజర్వ్ చేస్తారు అనేది ఇక్కడ ఉంది. మీరు పెట్టుకోండి. డాలర్స్‌లో ఉంది కదా! మీ ఆప్షన్ పెట్టుకోండి మీరు. మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు వర్క్ చేయగలిగేంత పెట్టుకోండి. నేనైతే లెస్ దెన్ $11 పర్ అవర్ అని పెట్టుకుంటాను. $11 అంటే మనకి అరౌండ్ ₹400 ఉంటుంది. సారీ ₹800 ఉంటుందండి. 800 అబోవ్ 900 కూడా ఉంటుందన్నమాట. ఇంకా అవైలబుల్ అవర్స్ టు వర్క్ పర్ వీక్ అని అంటున్నారు ఇక్కడ. మీరు పర్ వీక్‌కి ఎన్ని అవర్స్ వర్క్ చేయగలుగుతారు అనేది ఆప్షన్స్ ఉన్నాయి. పెట్టుకోండి మీరు. డైలీ మీరు ఒక 1 అవర్ వర్క్ చేసినా సరిపోతుంది. మీరు ఎక్కువ వర్క్ చేయగలిగే వాళ్ళైతే పెట్టుకోవచ్చు ఇక్కడ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఆప్షనల్. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చనమాట. యాడ్ ఎ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ అని ఉంది ఇక్కడ. ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్ అనేది పెట్టుకోండి.
పెట్టుకోండి. రేస్ అనేది కూడా ఆప్షనల్ మీకు. జెండర్ కూడా ఆప్షనలే. మీరు ఇవి స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు. అన్నీ క్లియర్‌గా పెట్ పెట్టుకొని ఇక్కడ యెస్ ఫ్రాడ్‌జెన్ బై యాపెన్ అని ఉంది కదా! ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసుకోండి. చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో, మీరు అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. థాంక్ యూ ఫర్ అప్లయింగ్ యువర్ అని ఇలా వస్తుంది. థాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. వి హావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ వి విల్ రివ్యూ ఇట్ షార్ట్‌లీ అండి. ఇక్కడ ఉంది మీకు. ఇలా ఉంటుంది మీకు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుందనమాట. ఇంకో మెయిల్ కూడా వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.